ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అండ్ పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామ్ ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సార్ రామ్ ప్రసాద్ గారు, ఒకసారి మార్కెట్ల గురించి మాట్లాడుతున్నాం. మార్కెట్ల పరిస్థితి ఆల్మోస్ట్ ఒక సంవత్సర కాలం వెనక్కి వచ్చేసాయి. 85,000 86,000 ఆల్ టైమ్ హై నుంచి ఇవాళ మార్కెట్లు 74,500 పాయింట్లకి వచ్చేసాయి. నిఫ్టీ విషయానికి వచ్చిన 25,000 26,000 ఆల్ టైమ్ హై నుంచి ఇవాళ 22,500కి వచ్చేసాయి మార్కెట్లు. చాలా మంది ఇన్వెస్టర్స్ ప్యానిక్ అవుతున్నారు, చాలా మంది ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. మార్కెట్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేది ఏంటంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ అనగానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని అందరూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా. చాలా మంది 15 అంటే నెలకి 15,000 చొప్పున 15 సంవత్సరాల పాటు 15% చొప్పున మనం ఇన్వెస్ట్ చేయగలిగితే 15 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 అక్యూములేట్ అవుతాయి కదా అంటూ ప్రతి ఒక్కరూ 15,000 అంటారు, 15 సంవత్సరాలు అంటారు, 20 సంవత్సరాలు అంటారు, కొంతమంది ఏకంగా 60 ఏళ్ళు అంటారు, కొంతమంది 80 ఏళ్ళు అంటారు. ఇలా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు లాంగ్ టర్మ్ అనే దానికి ఒక అడ్డు అదుపు లేకుండా అందరూ సలహాలు ఇస్తుంటారు కదా. మరి ఒక 15 సంవత్సరాల క్రితం అంటే 2009లోనో 2015లోనో ఈ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అందరూ చెప్పే ఏదైతే ఉందో 15% చొప్పున ఇప్పటికీ ఈ 2024కో 2025కో ₹1,00,00,000 అక్యూములేట్ అయి ఉంటాయి కదా. సో 15 సంవత్సరాలు కాబట్టి 2024 చివరాఖరులోనో 2025 మొదట్లోనో అంటే 2025 జనవరి ఫిబ్రవరిలోనో ఆ ₹1,00,00,000 అక్యూములేట్ అయిన ఆ ₹1,00,00,000 చేతికి తీసుకుందాం అనుకున్న సమయానికి మార్కెట్లు 12 నుంచి 15% పడ్డాయి కదా. అంటే మనకి అక్యూములేట్ అయిన ₹1,00,00,000 నుంచి 15 లక్షల రూపాయల వరకు వెళ్ళిపోయాయి కదా. నోటికొచ్చిన కూడు జారిపోయింది కదా, చేతికొచ్చిన ఫలాలు నేలపాలైనవి కదా. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి? అందరూ చెప్పినట్లుగానే 15 సంవత్సరాలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేశాక ఆ ₹1,00,00,000 నుంచి 15 లక్షలు మార్కెట్ పడ్డప్పుడు వైపౌట్ అయిపోయినాక ఏంటి పరిస్థితి? వీళ్ళందరికీ సమాధానం ఎవరు చెప్తారంటూ కూడా ప్రతి ఒక్కరు మార్కెట్లో పానిక్ అవుతున్నారు. ఏంటి మీరేం చెప్తారు ఇప్పుడు జరుగుతున్న మార్కెట్ సినారియోకి? మీరు అన్నట్టుగా 15 రూల్ చెప్పారు కదా, ఇంక్లూడింగ్ మీ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినప్పుడు అంత లార్జ్ క్యాప్ కాదు, కొంత మేరకు ఒక 20% 15% స్మాల్, మిడ్, లార్జ్ అని చెప్పారు. అలా ఏవైనా 3 ఫండ్లు తీయండి. బాటమ్ పర్ఫార్మర్ లార్జ్ క్యాప్, బాటమ్ పర్ఫార్మర్ స్మాల్ క్యాప్, బాటమ్ పర్ఫార్మర్ వాట్ ఎవర్ మిడ్ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ తీయండి. 3 ఫండ్స్, 3 డిఫరెంట్ కేటగిరీ ఫండ్స్లో బాటమ్ పర్ఫార్మర్ ఫండ్స్ తీసుకోండి. తీస్తే కూడా ఈరోజు మీకు ₹1 ఉంది. మేము ₹1 వద్దని చెప్పాం, 2 కోట్లు అయినాయి కొన్ని. స్మాల్ క్యాప్లు ఇంకా ఎక్కువైనాయి. ఈ ఫాల్ తర్వాత కూడా మీకు లార్జ్ క్యాప్స్ ఆర్ 12%, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అరౌండ్ 14-16%. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది గ్రేట్ ఫండ్స్, యావరేజ్ ఫండ్స్. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ₹1,00,00,000 అవుతాయని చెప్పారు, ₹1,00,00,000లో 15,000 పోయింది. మరి ₹1,00,00,000 అవుద్దని చెప్పాం, 1,50,000 అయింది, 2 కోట్లు అయింది కొన్ని స్కీమ్స్. వాటికి ఏమంటారు? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, మాకు వచ్చింది విషయం కాదు, మాకు తగ్గింది మాత్రమే విషయం. మాకు 15 లెక్కన 1,00,00,000 వచ్చిందా, 1,50,000 వచ్చిందా, 2 కోట్లు వచ్చిందా అన్నది ఎవరు ఇక్కడ తీసుకోవట్లేదు. మనకు వచ్చిన 2 కోట్ల నుంచో 3 కోట్ల నుంచో మార్కెట్ పడడం వల్ల మనకి 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు తగ్గింది కదా. దానికి సమాధానం కావాలి. సమాధానం చెప్తాను, మీకు మంచి సమాధానం చెప్తాను. మీరు చనిపోయాక స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? చెప్పలేం. మిమ్మల్ని కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఆబ్వియస్ గా స్వర్గమే కోరుకుంటాం కదా. స్వర్గం కోరుకుంటాం అందరం. స్వర్గానికి వెళ్ళాలంటే ముందు చనిపోవాలి, గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో రిటర్న్స్ రావాలంటే ఒకసారి లాస్ రావాలి, సింపుల్. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలనుకున్న అతను చనిపోతేనే కదా వెళ్ళేది, ముందు చనిపోవాలి కదా. మార్కెట్లో మీకు నెగిటివ్ రిటర్న్ వస్తేనే తర్వాత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అయితే మీరు అన్నదానికి 1 crore అయిపోయి 15 లక్షలు పోయిందన్న దానికి కూడా మనం గత వీడియోలో చెప్పాం. మీ గోల్డ్ నియరింగ్ ఉన్నప్పుడు 2-3 years ముందే మార్కెట్ నుంచి వెళ్ళిపోమని చెప్పాం కదా. అంటే నాకు ఇప్పుడు మీరు చెప్పిన పర్సెప్షన్ నాకు నచ్చలేదు.
అంటే ఇప్పుడు స్వర్గానికి పోవడం కోసం చచ్చిపోవాలా? అంటే మరి స్వర్గానికి వెళ్ళినప్పుడు చనిపోతేనే పోతారన్నప్పుడు మార్కెట్లో మీకు పెరగనప్పుడు ఒకసారి పడితేనే పెరుగుతుంది అది. మార్కెట్ ఏం ఇలా వెళ్ళదు. అలా ఎప్పుడని చెప్పారా? లాంగ్ టర్మ్ అని ఎందుకు ప్రతిసారి అందరు రిపీట్ చేశారు? లాంగ్ టర్మ్ మీకు ఓన్లీ ట్రేడర్స్ చీట్ చేసే వాళ్ళే మీకు డబుల్ అయింది, ట్రిపుల్ అయింది అని చెప్తారు. ఇక్కడ కొను ఇక్కడ అమ్ము అని. ఇక్కడ కొను ఇక్కడ అమ్మేవాడు ఎవడు ఉన్నాడు ఈరోజు మార్కెట్లో? నుంచున్నాడు ఎక్కడన్నా? మీకు లాంగ్ టర్మ్ అన్నాం, లాంగ్ టర్మ్ చెప్పాం. లాంగ్ టర్మ్ వాళ్ళకైతే ఇబ్బంది లేదు కదా. ఈరోజుకు 12 ఉంది కదా. నువ్వు డేటా చెప్తానండి. నిఫ్టీ 50లో మీరు ఇన్వెస్ట్ చేసి ఎస్ఐపి మోడ్లో ఒక 10 years రోలింగ్ రిటర్న్ చూసి వరస్ట్ పీక్లో ఇన్వెస్ట్ చేసి పీక్లో ఎస్ఐపి స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ అయ్యి 5 years ఎస్ఐపి చేస్తే దేర్ వర్ సర్టన్ పీరియడ్స్ వేర్ రిటర్న్ ఇస్ 0 ఆర్ -2 వచ్చింది ఎస్ఐపి. నిఫ్టీ 50 పీక్ మార్కెట్ పీక్లో చేసి నెక్స్ట్ 5 years ఎస్ఐపి చేస్తే కూడా 0 వచ్చింది, లేదా -2 కూడా వచ్చింది. -2 is the worst outcome out of doing an SIP in a Nifty 50. కానీ ఆ 5 years డౌన్ వచ్చాక నెక్స్ట్ 5 years ఉంటే నిఫ్టీ 50 has delivered 21% రిటర్న్. నిఫ్టీ 50 ఎప్పటికి ఇవ్వదు 21, 12 ఇవ్వాలా, అంతమించి ఇవ్వకూడదు. బట్ 21 ఎందుకు ఇచ్చింది? ఫస్ట్ 5 years నెగిటివ్ ఉంది కాబట్టి ఇచ్చింది. మీరు ఎప్పుడైతే మీ ఓవరాల్ ఎస్ఐపి పీరియడ్ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ద మెజారిటీ పీరియడ్ ఆర్ ది మ్యాక్స్ పాసిబుల్ పీరియడ్ నెగిటివ్లో ఉంటే, డౌన్లో నడిస్తే, అప్పుడే ఓవరాల్గా విల్ ఏబుల్ టు మేక్ రిటర్న్స్. ఇప్పుడు మీరన్న దాంట్లో నాకు 1 crore తగ్గింది అంటే నువ్వు 1 crore ట్రిగర్ అవ్వని వెళ్ళిపోమని చెప్పాం మనం. అంటే నీ గోల్ 1 crore కాదు. ఇక్కడ గోల్ షుడ్ నాట్ బి మనీ. గోల్ ఈజ్ ఫిల్లింగ్ సమ్ రిక్వైర్మెంట్. పెళ్ళి, చదువు అన్నప్పుడు ఏం చెప్పాం? 2025లో కనుక మీ పాప చదువు ఉంటే 22లోనే మీరు స్లో అయిపోండి, 22లోనే మీరు తీసేయండి, డెట్లోకి వెళ్ళిపోండి, ఎఫ్డీలోకి వెళ్ళిపోండి అని చెప్పాం. ఇప్పుడు 1 crore టార్గెట్ అంటే ప్రాబ్లం. 15 years 1 crore అన్నతనికి ప్రాబ్లం. ఎస్, మీరు అన్నట్టుగా నేను ఇదే, నాకు ఏ అవసరం లేదు, గోల్ లేదు, క్లారిటీ లేదు, ₹1 కోటి 15 ఏళ్ళని పెట్టిన అతనికి. కానీ ఈ రోజు పడ్డాక కూడా కోటినాయి మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్. యాక్చువల్లీ ఈ రోజు కూడా కోటిన 2 ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పిన ఎమోషన్ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే రీసెంట్ 3 years వచ్చిన వాళ్ళకి వచ్చింది ప్రాబ్లం. ఈ రోజు నా క్లయింట్స్లో 6 years ఉన్న క్లయింట్స్ది పోర్ట్ఫోలియో యావరేజ్ 18% ఉంది. ఒక 500 మంది కస్టమర్స్ది డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. ఈరోజు ఎర్లియర్ ఉండేది 28, 26 ఉంది, 18కి వచ్చింది. ఇట్స్ ఓకే, 17కి వెళ్ళొచ్చు, మేబీ 14కి వెళ్తుందేమో ఇంకా పడితే. క్లియర్ చెప్పాము. ఎవరన్నా ఫోన్ చేస్తే చెప్తున్నాం, సార్ మీ అవసరం ఎప్పుడు? ఇప్పుడుందా? నియర్ బై ఉంటే ఈరోజు తీసేద్దాం, ఏ రోజున తీసేయటమే. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న ముందు కూడా ఒక క్లయింట్తో మాట్లాడా, 30 lakhs అవసరం ఆయనకి అర్జెంటుగా. వాళ్ళ అబ్బాయి వేరే కంట్రీ వెళ్ళాడు ఫుట్బాల్ ఆడటానికి, అక్కడ సెలెక్ట్ అయ్యాడు, చాలా ఎక్స్పెన్స్ పెరిగిపోయింది. సార్ నాకు 30 lakhs కావాలన్నాడు. ఆయన ఒకప్పుడు చాలా రేట్ ఉండే, తగ్గిపోయింది. జెన్యూన్ రిక్వైర్మెంట్ ఉంటే వాట్ టు డూ విత్ మనీ? ఇప్పుడు ఇంత మీరు అన్నారే పడిపోయింది, నోటి దగ్గర కూడు కొట్టేశారని చెప్పి, అంటే రోజు మార్కెట్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొన్నాను నేను, రోజు అడుగుతాను బ్రోకర్ ఫోన్ చేసి మన ఎంత ఉంది తగ్గిందో పెరిగిందని. అలా 10 రోజులు అడిగితే 11 రోజులు ఫోన్ అతడు. అంటే ఇక్కడ 2 రకాల మైండ్ సెట్లు ఉంటాయి. మార్కెట్ పడుతున్నా సరే మార్కెట్ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని, మార్కెట్కి సంబంధించిన టెక్నికల్స్, ఫండమెంటల్స్ అర్థం చేసుకుని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవేమీ లేకుండా ఏదో ₹1000, 10,000 పెడితే ఎంతో వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఏదో మార్కెట్ పడిందంట, మన డబ్బులన్నీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయంట, వెనక్కి వెళ్ళిపోతున్నాయంట అనే వాళ్ళకి అర్థం అవ్వాలి కదా మార్కెట్ గురించి. ఇప్పుడు మీరు చెప్పిన నిఫ్టీలు, మిడ్ క్యాప్లు, స్మాల్ క్యాప్లు, లార్జ్ క్యాప్లు అంతా కూడా ఇవన్నీ మార్కెట్కి సంబంధించిన టెక్నికల్స్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి, మార్కెట్ని బాగా స్టడీ చేసుకునే వాళ్ళకి, గ్లోబల్ న్యూస్ డైలీ అర్థం చేసుకునే వాళ్ళకి ఇవన్నీ అర్థం అవుతాయి. అంటే కొంత కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇవన్నీ అర్థం చేసుకోగలరు, డైజెస్ట్ చేసుకోగలరు, ముందుకెళ్ళగలరు. బట్ అందరికీ ఈ టెక్నికల్స్, అందరికీ ఈ నిఫ్టీ 50లని, ఈ మిడ్లు, స్మాల్, లార్జ్లు అందరికీ తెలియదు కదా. మార్కెట్ ఎందుకు పడుతున్న సంగతి చాలా మందికి తెలియదు కదా. అసలు ముందు తెలకుండా ఎంటర్ అవద్దని కదా చెప్పాను. తెలకుండా ఎంటర్ అవద్దని చెప్పాము. దానికోసం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మార్కెట్ పడుతుంది, ఎఫ్ఐలు సెల్లింగ్ అంటున్నాం. ఇది ఎంతమంది తెలుసు? కొంతమందికే తెలుసు. ఏది ఎఫ్ఐలు అమ్ముకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు కాబట్టి మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందని. అందరికీ తెలియదు కదా ఇది. ఇప్పుడు ఈసారి అనాలిసిస్ చేయడానికి రోజు ఒకటి ఉంటుంది. యూఎస్లో మొన్న ఏదో నెగిటివ్ న్యూస్ వచ్చింది యూఎస్ గురించి. మొన్న దాకా యూఎస్ బాగా చేస్తుంది కదా. రేపు చైనాలో ఒక నెగిటివ్ న్యూస్ రావచ్చు, ఎఫ్ఐఎస్ ఒక రోజు రావచ్చు, ఒక రోజు పోవచ్చు. ఈ మధ్యన అయితే పోతున్నారు. సో రోజు మాకుండా రోజు న్యూసే, ఉపయోగం ఏముంది? రోజు అనాలిసిస్ చేసి ఏం చేస్తాం మార్కెట్ని? ఎన్ని ఇన్సిడెంట్ చూసాను సార్ మీరు నేను పరిచయమయ్యాక.
ఒకసారి మార్కెట్లో ఈ రోజు ఫుల్గా మాట్లాడింది 1 వీక్ తర్వాత ఎవడు మాట్లాడు. మొత్తం ఇప్పుడు అందరికీ టైం దొరికింది, మార్కెట్ పడింది కాబట్టి మాట్లాడడానికి. రోజు ఒక రీజన్ పట్టుకుని ఈవినింగ్ కల్లా ఎందుకు టైం వేస్ట్? ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు వెళ్ళి ఓటీటీలు సినిమాలు చూసుకోవాలి, మళ్ళీ చూడటానికి కాదు ఇన్వెస్ట్ చేసింది. అప్పుడు వ్యాపారమే చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఏం చేసాం? మనకు వ్యాపారం చేత కాదని వేరే వ్యాపారంలో పెట్టాం మనం. ఇప్పుడు సరిగా వ్యాపారంలో రిటర్న్స్ వచ్చేవాడు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయడు. వాడు నా వ్యాపారం నాకు ఎక్కువ వస్తుంది, నీ 12, 13 నాకు ఉంటుంది నవ్వుతాడు చాలామంది. కరెక్టే వాళ్ళు. మనకు ఆ వ్యాపారం చేయడం రాదు కాబట్టి కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాం మ్యూచువల్ ఫండ్ ద్వారా, అంతే కదా. పెట్టాం కదా నమ్మి, అప్పుడు వెళ్ళి మన పని మనం ఓటీటీలో, ఆహాలో, నెట్ఫ్లిక్స్లో మూవీ చూసుకుంటూ కూర్చోవాలి. అది ఒక ఇన్వెస్టర్ చేసిన పని. ఇప్పుడు రోజు ఉదయం ఏమైంది, సాయంత్రం ఏమైంది, ఎవరేం చెప్పారు, ఈయన ఎలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు, స్మాల్ క్యాప్ తీసేయాలంటే నేను బెట్టా తీసేస్తా అంటే రేపు ఇంకొక ఆయన చెప్తాడు, రేపు రివర్స్ అయింది 1 వీక్ మళ్ళీ పడిపోద్ది. ఈ 1 వీక్ రివర్స్ అయిందని మళ్ళీ వెనక్కి వస్తే ఎలా? యూ షుడ్ హ్యావ్ క్లారిటీ ఉండాలి. ఎన్నేళ్ళకి పెట్టావు, అదే కదా ఫస్ట్ మనం అడిగింది. ఎన్నేళ్ళకి పెట్టామని కదా అడిగింది. ఇప్పుడు 12% బిలో రిటర్న్ ఉన్న స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఉందా? 10 years ఇంత ఫాల్ తర్వాత 10 years రిటర్న్, 10 years రిటర్న్ ఉందా? ఇది ఓన్లీ పెయిన్ ఇస్ ఫర్ ద లాస్ట్ 2-3 years. 2-3 years ఇన్వెస్ట్మెంట్కి ఇది రైట్ కాదని ఎన్నిసార్లు చెప్పాను. అందరూ చెప్తున్నారు, నేను ఒక్కనే కాదులేదు, అందరూ చెప్పారు కదా. ఆ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఏదో వస్తువు ఎక్కడో ఏదో కొన్నప్పుడు, ఒక స్థలం కొన్నప్పుడు రోజు బ్రోకర్ ఫోన్ చేసి అడగండి రేట్ ఎలా ఉంది, ఈరోజు ఏమైంది, డెవలప్మెంట్స్ ఏమొచ్చినాయి, పెరుగుద్దా తగ్గిందని అడిగితే 10 రోజుల తర్వాత ఫోన్ ఎత్తడు. ఇక్కడ ఎందుకు రోజు చూస్తున్నారు మార్కెట్? మీరు పెట్టింది వెరీ క్లియర్, 10 ఏళ్ళు ఉంటారని చెప్పినప్పుడు 15 ఏళ్ళు ఫార్ములా వేసుకున్నోడికి 3 ఏళ్ళ క్రితం పెట్టిన ఎందుకు సార్ టెన్షన్? ఈరోజు 15 ఏళ్ళని పెట్టినావు కదా, ఇప్పుడు 15 ఏళ్ళ క్రితం పెట్టినోడికి మీరు చెప్పిన డైలాగ్ అది అప్లై కాదు. అందరు బాగానే ఉన్నారు, ఎవడో బిలో 15 లేదు 15 ఏళ్ళ క్రితం పెట్టినోడికి. హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి సార్ ఈ రోజుకి 14-15లో, మల్టీ అసెట్లు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్, డైనమిక్ అసెట్ అలొకేషన్లు, అగ్రెసివ్ ఈక్విటీ హైబ్రిడ్లు అవి ఉన్నాయి. ఇంత ఫాల్లో హైబ్రిడ్ ఫండ్స్ హార్డ్లీ ఫెల్ బై -4, -5, మేబీ 1 or 2 ఫండ్స్ -6 ఉన్నాయి. అంటే మీ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎవరైతే లాస్ట్ ఇయర్ నుంచి వచ్చారో వాళ్ళందరికీ మేము హైబ్రిడ్ ఫండ్సే పెట్టాం, లంసం పట్టుకొచ్చిన వాళ్ళకి. సో వాళ్ళు హ్యాపీ సార్, అందరు 14% అన్నారు, మంది 5% పడ్డదని. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ రైట్ పెట్టాం మనం, లంసం అని వస్తే హైబ్రిడ్ ఫండ్సే పెట్టాలన్న, ఈవెన్ 5-6 years కూడా. ప్యూర్ ఈక్విటీ ఎస్ఐపీస్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 8 years, 9-10 years కైండ్ ఆఫ్ థింగ్. సరే, అంటే ఓకే, ఇప్పటి వరకు పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఓకే, ఎంత వచ్చింది, ఏంది, 10 వచ్చిందా, 12 వచ్చిందా, 18 వచ్చిందా అనేది ఇప్పుడు ఇది కాదు మనం మాట్లాడుకోవాల్సింది. మార్కెట్ 1 year వెనక్కి వచ్చేసింది. 12లో 15, కొంతమంది 12 అంటున్నారు, కొంతమంది 15 అంటున్నారు. సరే, వాళ్ళ అజంప్షన్ ప్రకారమే మార్కెట్ వెనక్కి వచ్చేసింది. 86, 85 నుంచి 70 నెలకు వచ్చేసింది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐపిలు రిడెంప్షన్ కొట్టాలా, లేదంటే పాజ్లో పెట్టుకోవాలా, లేదంటే ఆపేసేయాలా, లేదంటే అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ గొడవే వద్దని చెప్పి ఏదైనా ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోవాలంటారు? అంటే ట్రెడిషనల్ మనకి ఎఫ్డీలు, ఆర్డీలు, పోస్ట్ ఆఫీస్ ఆర్డీలు, బ్యాంక్ ఎఫ్డీలు, వీటికి వెళ్ళిపోమంటారా? ఈ మార్కెట్తో మేము రోజు చావలేం రా బాబు, ఎందుకు వచ్చిన గోలరా బాబు అని చెప్పేసి వాటికి వెళ్ళిపోవాలా? ఇది ప్రతి ఒక్కరి మైండ్లో ఇప్పుడు నడుస్తున్న ఆలోచన. నిజంగా ఈ మార్కెట్ ఫాల్ వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది, నిద్రపట్టలేదు, ఎవడు చెప్పినా నాకు కన్విన్స్ అవ్వలేదు అంటే వెళ్ళిపోండి. మీకు క్లారిటీ ఉంటే లాంగ్ టర్మ్ అంటే ఏంటి అర్థం చేసుకుంటే కాసేపు కూర్చొని ఉండండి. ఇప్పుడు ఏదైనా సరే చాలాసార్లు చెప్పాను నేను, ఎనీథింగ్ కాస్టింగ్ ఏ పీస్ ఆఫ్ మైండ్. నిద్ర చెడగొట్టేది ఏది పెట్టుబడి అవదో, అది ఏదైనా కదా. ఆ క్లారిటీ లేకుండా అసలు ఈక్విటీలోకి రావద్దని చెప్పాము. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ కూడా కాదు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి రావద్దని చెప్పాం కదా. ఇది ఇన్వెస్టర్ కాల్, మనం ఎలా రికమెండ్ చేస్తాం? ఇన్వెస్టర్ కంఫర్ట్గా ఉంటేనే ఉండమంటాం. లేదు సార్ నా వల్ల కాదంటే వెళ్ళిపోవడమే, ఇంకా ఆ లాస్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే. మీరు టైం, ఇప్పుడు మీరు కరెక్ట్గా అడిగారు క్వశ్చన్, 1 year బ్యాక్ వెళ్ళాం అంటే 1 year టైం పోయింది అనుకోవాలి, డబ్బు పోయింది అనుకోకూడదు, మళ్ళీ రికవర్ అవుతుంది కదా. కోవిడ్లో పడ్డప్పుడు పానిక్ అనే పరిస్థితి ఏమైంది సార్? ఉన్నోళ్ళే కదా డబ్బులు మేక్ చేశారు. ఎవరైనా టైమింగ్ చేసి పడుతుందని వెళ్ళిపోయి మళ్ళీ పడ్డానికి వచ్చారా? వెళ్ళిపోయినప్పుడు పడ్డానికి కూడా రాలే, మళ్ళీ అంత లేసేగా వచ్చాడు కదా. ఇది అవదు. ఇది ఇట్స్ నాట్ ఎ గేమ్ ఆఫ్ ఎమోషన్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ బోరింగ్ గేమ్, ఇట్స్ నాట్ ఎక్సైటింగ్. మీకు అలాంటి ట్రేడింగ్లో చేసుకోండి, స్టాక్స్ పిక్ చేసుకోండి. మంచిగా జరిగింది కదా స్టాక్స్ పిక్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు సరే, ఈ మధ్య ఏదో స్మాల్ క్యాప్స్ గల్లంత అయిపోయినాయి, స్మాల్ క్యాప్స్ పట్టపోయింది. ఏంటి స్మాల్ క్యాప్స్? అందరు కింద కామెంట్స్ చూస్తుంటాం కదా, స్మాల్ అన్నావు, ఇది అన్నావు, మిడ్ అన్నావు, ఇప్పుడు ఎట్టుపోయినాయి, గల్లంత అయిపోయినాయి అంటే ఆడియన్స్ ఏదైతే చెప్తున్నాను అదే అడగాలి. నేనేది ఇమాజిన్ చేసుకుని అడగకూడదు కదా. ఇప్పుడు ఎవరో ఒక పెద్ద అని చెప్పారు, స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఇక్కడ నుంచి 10 years పెట్టినా రిటర్న్స్ ఇవ్వని అంటారు. అది ఇండస్ట్రీ చెప్తుంది.
ఫస్ట్ థింగ్ అక్కడ ఒక చాలా మంచి అర్థం ఉంది దాంట్లో. ఆయన ఏం చెప్పారు, ఒక మ్యూచువల్ ఫండ్స్ అమ్మే వ్యక్తి, ఒక సిఐఓ వచ్చి మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 10 years 20 years రిస్క్ ఉంటాయి, స్మాల్ క్యాప్స్ అవాయిడ్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక రియల్ ఎస్టేట్ అమ్మే వ్యక్తి, గోల్డ్ అమ్మే వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి గోల్డ్ రేట్ తగ్గిపోద్ది కొనకండి అని చెప్పాడా? రియల్ ఎస్టేట్లు చెప్పారా? చెప్పలేదు కదా. మ్యూచువల్ ఫండ్ల ముందుకు వచ్చి చెప్పారు. అక్కడ చాలా అర్థం ఉంది. యాక్చువల్గా అది అమ్మితేనే కదా ఎక్స్పెన్స్ రేషియోలో డబ్బులు వచ్చేది. అది అమ్మే అతనే వద్దని చెప్పాడంటే ఇన్వెస్టర్ మనీ మీద ఎంత కన్సర్న్ ఉంది ఇండస్ట్రీకి. అయినా ఆ మాట చెప్పింది ఇన్వెస్టర్స్ కాదు, దట్ ఇస్ అన్ ఎంఎఫ్డి మీట్. వాళ్ళకి చెప్పారు మీరు అగ్రెసివ్గా వెళ్ళి క్లయింట్స్ అన్ని స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్లో పెడుతున్నారని ఆయన చెప్పారు ఒక ఈవెంట్లో. ఆయన ఎంఎఫ్డి చెప్పారు, అది బయటకు వస్తే వేరేలాగా తీసుకుంటారు కదా. ఆ 2 లైన్లే మాడతారు కదా, ఎంటైర్ స్పీచ్ వినాలి కదా. అట్లా స్మాల్ క్యాప్స్ ఎనీ డే ప్యూర్ కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ స్మాల్ క్యాప్ పెట్టదు. అందుకే కదా ఎప్పుడు స్కీమ్ పేరు చెప్పండి మనం. ఇప్పుడు ఒకప్పుడు నేను 20% వరకు కూడా స్మాల్ క్యాప్ వెళ్ళలేదు. ఇప్పుడు హార్డ్లీ 10-15% మీన్స్ ఈ రోజు స్టార్ట్ చేసిన ఎస్ఐపి కూడా స్మాల్ క్యాప్ పెడుతున్నాను. కానీ ఎంత, 100 రూపాయలు పెడితే 15 రూపాయలు, 100 రూపాయలు పెడితే 15 రూపాయలు పెడుతున్నాను స్మాల్ క్యాప్. దట్స్ ఓకే అలికేషన్. స్మాల్ క్యాప్ని పోర్ట్ఫోలియో నుంచి అవాయిడ్ చేయడం అంటే కరివేపాకుని తీసేయడం కూరలో నుంచి. ఫ్లేవర్ ఉండదు. అది ఉండాలా, అది ఉండాలా. ఫ్లేవర్ వాసన ఉండదు కదా. కరివేపాకు వేసుకుని వండుకోండి కానీ అది మ్యాక్సిమం అందరికి నచ్చుద్ది కదా, ఒక ఫీల్ గుడ్. సో ఇవన్నీ ఉంటేనే గెట్ టు నో. యాక్చువల్లీ నేను అగైనెస్ట్ ఎన్ఎఫ్ఓస్. కొన్ని ఎన్ఎఫ్ఓలు కొంతమందికి పడదు, ఎందుకంటే ఐ వాంటెడ్ దెమ్ టు ఎక్స్పీరియన్స్ ఒక మ్యూచువల్ ఫండ్ జర్నీ ఫ్రమ్ 10 రూపీస్ అనే నుంచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. అంతే కదా, ఒక వ్యక్తికి తెలవాలి దీని జర్నీ ఏంటి, ద పెయిన్ కూడా తెలవాలి. అది మీ ఎర్లీ స్టేజ్లో తెలిస్తే ఇంకా మంచిది. ఇప్పుడు 3 years నెగిటివ్ చూసినందుకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఇంక భయపడతాడా ఫ్యూచర్లో మార్కెట్లో? ఎస్, ఇప్పుడు హోల్డ్ చేయడానికి ఇప్పుడు ఈ రోజు మీరు పిలవగానే రావడానికి కారణం ఎస్ ఈ పానిక్ సినారియో ఉంది కాబట్టి రావాలని వచ్చాను. ఎందుకంటే చాలా మంది పానిక్ అవుతున్నారు. ఇప్పుడు మార్కెట్ బాగున్నప్పుడు అందరూ ఎన్నైనా మాట్లాడతారు, బట్ మార్కెట్ బాగలేనప్పుడు కూడా ఎస్ మనం ఆడియన్స్ వైపు నిలబడి, మన ప్రేక్షకుల వైపు నిలబడి వాళ్ళకి కొంత మోరల్ సపోర్ట్ చెప్పండి సార్. అవును, వెంచర్లోకి వెళ్ళి స్థలాలు కొన్నాడు పరిస్థితి ఏంటి? 1 year అయిపోయింది. ఇప్పుడు కొనేవాడు ఉన్నాడా? కొన్న రేట్ ఉందా? ఎంత పడింది? 14% పడ్డదా, ఎక్కువ పడ్డదా? మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? అది ఎందుకు కొన్నారంటే పెళ్లి కొన్నాము, ఆగితే వెయిట్ చేస్తే పెరుగుతుంది అది. మరి ఇక్కడ కూడా అలాగే ఆగాలి కదా. ఒక స్థలం కొన్నప్పుడు కొనేవాళ్ళు లేరు బాబు అంటే 0 అయిపోయింది. కొన్న రేటుకి లేడు, 50% డిస్కౌంట్ కూడా లేని కూడా ఉన్నాయి ఈరోజు. అప్పుడు ఉన్నది ఇక్కడ ఒక ఎమోషన్, అక్కడ ఒక ఎమోషన్ ఏంటి? నీకు క్లారిటీ ఉండాలి కదా. గోల్డ్ కొంటాం, పెరుగుద్ది తగ్గుతుంది, ఒకసారి ఏం చేస్తాం సార్? కొన్నాక తగ్గిందని అమ్మేస్తామా? మన చేతుల్లో ఉండదు కదా. మార్కెట్ మనం పోయి కంట్రోల్ చేయలేం కదా. ధరల పెరుగుదలను, ధరల తగ్గుదలను, డిమాండ్ మనం వెళ్ళి మరి అన్ని అంతే కదా. ఇప్పుడు స్థలం కొన్నాడు 20,000 లాగుతాను, ఇల్లు కట్టుకుంటాను 15,000 లాగన్నప్పుడు అంటే అన్ని ఇన్వెస్ట్మెంట్స్ లో చూసి చూడనట్టుగా ఉంటారు. బట్ ఒక ఎంఎఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఒక థింగ్ అర్థం చేసుకోండి, ఇది బిగ్గర్ టికెట్ బిజినెస్ కాదు. ఎంత స్మాల్ టికెట్ తోనే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎనీ టైం లిక్విడిటీ, పార్షియల్ లిక్విడిటీ కదా. అవసరం ఉంటే దీని మీద 15 నిమిషాల్లో లోన్ వస్తుంది. ఈరోజు ఈ వెసులుబాటు ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు గోల్డ్ తగ్గిందో పెరిగిందో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయిందో, ఓ 10 years బ్యాక్ వెళ్ళిందో అంటే అక్కడేం ప్యానిక్ ఏం అవ్వరు. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ధరల వెంచర్స్ సగాటిగా సగం పడిపోయినా కానీ ఏముందిలే మళ్ళా టైం వస్తుంది అనుకుంటారు. బట్ ఎందుకో ఈ మోడర్న్ రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్, ఇక్కడికి వచ్చేప్పటికే ఏదో ఒక ఎక్సైట్మెంట్, అది ఏంటో తెలియదు, ఆ ఫీల్ ఏంటో తెలియదు నాకు అసలు అర్థం కాదు. ఓయమ్మ పడిపోతుంది, ఓనైనా పడిపోతుంది అంటే ఎందుకంటే మిగతా వాటిల్లో లేని హడావిడి ఇక్కడ మాత్రం ఎందుకు నడుస్తుందో నాకు అర్థం కాదు. ఈ హడావిడి అనేది దీనిలో రోజు అనాలిసిస్ చేస్తున్నాను, ఎక్కువ పట్టించుకుంటున్నాం. ఇప్పుడు ఏది బెస్ట్ ఫండ్, ఏది పెరుగుద్ది, ఎందుకు పెరిగింది, పోర్ట్ఫోలియో చర్న్ ఏంటి, పోర్ట్ఫోలియో ఓవర్లాప్ ఏంటి, ఎక్స్పెన్స్ రేషియో ఎంత, షార్ప్ రేషియో, టెన్యూర్ రేషియో, బీటా, ఏంది అన్ని ఎక్కువ పట్టించుకుంటున్నాం. ఎక్కువ పట్టించుకోవడం వల్ల ప్రాబ్లం. అసలు నువ్వు ఎందుకు పెట్టావు, పర్పస్ క్లియర్. నువ్వు వెళ్ళి ఓటీటీలో మూవీలు చేసుకో, నీ పాపతో ఆడుకో, నీ కొడుకుతో ఆడుకో, అది కదా నువ్వు చేసిన పని. అది ఇన్వెస్టర్. నువ్వు మొన్న పెట్టి ఈరోజు కూర్చొని నాది పెరిగింది తగ్గింది నాకు లాస్ వచ్చిందంటే ఎట్లా? సింపుల్ లాజిక్ అర్థం అవట్లా. చాలా మంది నాకు స్క్రీన్ షాట్లు తీసి పంపిస్తారు, ప్లీజ్
సీ మై పోర్ట్ఫోలియో నేనేం చేయగలను? ఎవరైనా చెప్పారు 2 years లో పెరుగుద్దని. నువ్వు అనుకున్నావా 2025లో ఫీజు కట్టదుంటే 2024 సెప్టెంబర్లో పెట్టావా నువ్వు? 26లో ఉంటే కూడా 25లో పెట్టవు కదా, పెట్టకూడదని అందరు చెప్పారు కదా అట్లీస్ట్. మరి నువ్వు అంత చెప్పాక కూడా పెట్టి ఇప్పుడు తగ్గితే ఏంది పెరిగితే ఏంది నీకు? ఇప్పుడు యాక్చువల్గా తగ్గితే యూ షుడ్ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు మీ దగ్గర ఎంత బంగారం ఉందని ఎవరంటే నా దగ్గర 500 గ్రాములు ఉంది, 400 గ్రాములు ఉంది, 50 తులాలు 30 తులాలు అని, కానీ రేట్ ఎవరన్నా కట్టారా? సిమిలర్ ఇక్కడ కూడా యూనిట్స్ చూసుకోవాలి. మీ టార్గెట్ షుడ్ బి అక్యుములేటింగ్ యూనిట్స్. రేపు ఎలాగో రేటు పోతే అప్పుడు అమ్మాయి అమ్ముకున్నది యూనిట్స్ కదా. ఇప్పుడు విషయం తెలియకపోతే చెప్పచ్చు సార్, విషయం తెలవదన్న విషయం కూడా తెలవదు అనుకోండి, మనం ఏం చెప్పలేం. ఇప్పుడు వినకుండా లేదు ఇలాగే చెప్తారు పోద్దంటే ఇంకా చెప్పే ఉపయోగం లేదు కదా, వదిలేయటమే. సో అయితే ఇప్పుడు మొత్తానికి మార్కెట్లో పడుతున్నా కూడా ప్రశాంతంగా ఓటీటీలో కూర్చొని సినిమా చూస్తే హ్యాపీగా. అదే కదా, మీరు ఎందుకు ఇక్కడ రివ్యూలు రోజు ఇప్పుడు అన్ని వీడియోస్ ఎక్కువైపోయినాయి దీని మీద. మార్కెట్ పడితే రోజు ఒక రివ్యూ, అనాలిసిస్, లైవ్, ఏంది ఇవన్నీ? నువ్వు పెట్టింది ఎందుకు? నువ్వు ఎక్స్పర్ట్ అవుతావా, ఫండ్ మేనేజర్ అవుతావా, ఏమవుతావు, అనలిస్ట్ అవుతున్నావా? అరే మనకంటే చాలా పెద్ద అనలిస్టులు కూర్చొని మేనేజ్ చేస్తున్నారు. మనం ఎందుకు అనవసరంగా టెన్షన్ దే నో. ఉట్టిదానికి అయ్యాడు ఫండ్ మేనేజర్, ఉట్టిదానికి ఉన్నాడు ఒక ఈక్విటీ సిఇఓ. ఆడు 100 కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర డేటా కొని మరీ చేస్తూ ఉంటే ఒక పక్క సెబీ చెప్తుంది స్ట్రెస్ అది దాన్ని. మీరు చూసారా? మీరు అబ్జర్వ్ చేస్తే చాలాసార్లు స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్లు ఆపేశారు, ఎస్ఐపి తీసుకోవడం. కొన్నిసార్లు లంసం ఆపేశారు. లంసం పర్ పాన్ కార్డు 1 lakh అన్నాం, ఎస్ఐపి పర్ పాన్ కార్డు 25,000 అన్నాం కదా. అంటే ఏంటి, ఎంత కన్సర్న్ ఉంది ఇండస్ట్రీకి ఇన్వెస్టర్ మనీ మీద? తీసుకుంటే కదా డబ్బులు వచ్చేది, వాడే ఆపుతున్నాడంటే ఏంటి? ఎవడైనా కొనొద్దని ఆపాడా? ఏ వస్తువు అయినా ఆపాడా? గోల్డ్ జ్యువెలరీ అతను ఇప్పుడు కొనొద్దు ఆగండి అని బోర్డు పెట్టేటప్పుడు చెప్పాడా? రియల్ ఎస్టేట్ వెంచర్ అతను ఇప్పుడు నేను అమ్మను ఫ్లాట్స్ పడిపోతాను మీరు కొనకండి అని చెప్పాడా? మ్యూచువల్ ఫండ్ చెప్పింది కదా ఎన్నోసార్లు, దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద రిస్క్. ఇఫ్ దేర్ ఇస్ ఎ రియల్ రిస్క్, ఫండ్ హౌస్ విల్ టెల్ యూ ఫస్ట్, వీఆర్ నాట్ అక్సెప్టింగ్ ఎస్ఐపి, వీఆర్ నాట్ అక్సెప్టింగ్ లంసమ్. వెన్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఓన్లీ దే విల్ టేక్. అన్ని పడ్డప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ మార్కెట్ పడితే మాత్రం ప్యానిక్ ఫీల్ అవుతారు. ఇప్పుడు కూరగాయల ధరలు తగ్గినాయి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, బంగారం ధరలు తగ్గాయి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, రియల్ ఎస్టేట్లో ధరలు తగ్గాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ మార్కెట్ పడిందంటే మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలంటే సమ్మర్లో పెట్టుకోవాలి, టమాటా పచ్చడి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. తక్కువ రేటుకి క్వాలిటీ టమాటా మార్కెట్లో వచ్చినప్పుడు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు వచ్చింది పెట్టుకోండి టమాటా పచ్చడి. సో ఇక్కడ దీని ఆపర్చునిటీ తీసుకోవాలి, ఎంట్రీగా తీసుకోవాలి. ఓకే, ఒకప్పుడు అనేవికి ఇప్పుడు అనేవి పడిపోయింది కదా, ఎంత కరెక్ట్ అయిన ఒకటి. సో మార్కెట్ పడుతుంది అంటే ప్రశాంతంగా ఏదో మీరు ఏదో చెప్పారు ఇందాక, ఏదో ఓటీటీలో సినిమా పెట్టుకొని చూడాలి, కానీ ఓన్ ప్యానిక్ అయిపోయి బట్టలు చించేసేసుకొని. నీ దగ్గర డబ్బులు ఉంటే టమాటా కొని పచ్చడి పెట్టుకో, క్వాలిటీ టమాటా ఉంది, తక్కువ రేటుకు ఉంది, కిలో 8 రూపాయలకు వస్తుంది. సరదాగా సండే తెచ్చుకుని ఒక 5 వేలు పచ్చడి పెట్టుకునే దానికి 60 రూపాయలు పెట్టుకుంటావు పచ్చడి. ఎప్పుడు పెట్టుకోవాలి పచ్చడి? పచ్చడి అంటే సీజన్ బట్టి అంతే కదా, ఏ సీజన్లో పెట్టుకునే పచ్చడి ఒకటి ఉంది, అది తక్కువ రేటుకు వస్తుంది, తీసుకో కదా. నీ దగ్గర డబ్బులు ఉంటాయి, లేకపోతే వద్దన్నావు. ఇప్పుడు తక్కువ కొనుక్కోవచ్చు కదా. సేమ్ డిస్కౌంట్ ఫర్దర్ పడదా అంటే పడద్దని ఎక్కడ చెప్పట్లే, మళ్ళీ నీకు క్లారిటీ ఉండాలి. సబ్జెక్ట్ మార్కెట్ డిస్కౌంట్ లో కొన్నా లాంగ్ టర్మే, పచ్చడంతా పెట్టి రేపు తినొద్దు కదా. 1 year స్టోర్ చేయగలను, బాగుంటుంది, క్వాలిటీగా పడుతుంటే పెట్టుకో కదా పచ్చడి. 1 year ఉంటుంది కదా పచ్చడి. అస్సలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మీడియాని ఫాలో అవ్వద్దు, అనలిస్టుల మాట వినొద్దు, హ్యాపీగా ఓటీటీ చూస్తూ కొత్త సినిమాలు ఏమొచ్చాయి, కొత్త పచ్చడి పెట్టుకుని అన్నం వేసుకుని తినమంటారు. ఆహాలో ఏం సినిమా వచ్చింది, నెట్ఫ్లిక్స్ లో ఏమో వచ్చింది, ఏం తెలుగులో వస్తుంది, మనం చూడడానికి వస్తుంది, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎత్తుకోండి గూగుల్ డేట్, వెయిట్ చేయండి కదా. కాదు, మంచిగా సాటర్డే నైట్ మీ పిల్లల్ని కూర్చోబెట్టుకోండి. ఇంత మార్కెట్ ఫాల్ని కూడా ఇంత సరదాగా, ఇంత సరళంగా అయి ఉంటాయి కదా సార్ డబ్బులు, ఇంత ఫన్గా అంటే మార్కెట్లు పడుతున్నాయి, ఆడియన్స్ పానిక్ అవుతున్నారు. సరే రామ్ ప్రసాద్ గారిని పిలుద్దామంటే సరే పిలుద్దాం అనుకున్నప్పుడు ఏదైనా సీరియస్గా ఏదైనా చెప్తారేమో, అలా చేయండి ఇలా చేయండి, ఏదో పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్లు లేదా పోర్ట్ఫోలియో చర్నింగ్లు ఏమైనా చెప్తారేమో అనుకున్నా, కానీ హ్యాపీగా పడుకొని ఆహాలోనో నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూడు, కొత్త పచ్చడి పెట్టుకుని ఒక పని చేయండి సార్, అందరూ ఒక క్యారమ్స్ బోర్డు కొనుక్కొని పిల్లలతో ఒక 1/2 hour క్యారమ్ ఆడండి, అట్లీస్ట్ ఒక్క బోర్డు ఆడండి ప్రతిరోజు. మంత్లీ ఒక సాటర్డే నైట్ పిల్లలతో స్లీప్ ఓవర్ పెట్టుకోండి. సే దట్
మనం పడుకోవద్దు, ఈ నైట్ అంతా సినిమాలు చూడండి, పిల్లలతో పెట్టుకోండి. ఒక్క సాటర్డే నైట్ ఇన్ ఎ మంత్ రోజు క్యారమ్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడండి పిల్లలు. అనలిస్టులతో ఆడొద్దు ఆట కదా. మీరు నమ్మినోడు కూడా ఇచ్చారు, వాడు మేనేజ్ చేస్తున్నాడు, మీరు ప్రశాంతంగా ఉండదు సార్, ఆయన పని ఆయన చేయాలి కదా. ఇక మనమే రోజు చూసి మనమే అనాలిసిస్ చేస్తే ఎలా? ఇప్పుడు ఈ రోజు పడిందో లేచిందో మనకు తెలియదు, నేను చూడాల. మీరు అన్నారు ఇందాక సెన్సెక్స్ చూసా తగ్గిందని, ఏం చేయగలను నేను? ఆపగలనా? అంతే కదా. సో మన చేతుల్లో లేని దానికి మనం అనవసరంగా బట్టలు మన చించుకోకూడదు. కంట్రోల్ లేని దానికి చించుకోవద్దు. అంత ప్యానిక్ అయితే వెళ్ళిపో, మొత్తం సర్దుకొని సరే పోయింది మంచిది అనుకుని వెళ్ళిపోరాడు. ఎందుకు టెన్షను? నువ్వు పెట్టింది ప్రశాంతత కొరకు, భవిష్యత్తు కొరకు. భవిష్యత్తు వదిలేసి ప్రజెంటే పాడు చేసుకుంటే ఎట్లా? రేపు టెన్షన్ పడితే పెరిగిపోతాయి, డయాబెటీస్ పెరిగిపోతాయి, పక్కా పెరిగిపోతాయి. ఇప్పుడు పానికి రోజు మాట్లాడి చూసుకోండి. రైట్. సో మొత్తానికి క్లోజింగ్ గా కన్క్లూజన్ గా ఏంటి? ఎస్ఐపిలు రిడెంప్షన్ కొడదామా, పాజ్లో పెట్టుకుందామా, అసలు ఆపేసి డబ్బులు తీసుకెళ్ళి ఎఫ్డీలు ఆర్డీలు చేసుకుందామా? ఒక మాటలో చెప్పండి. ఎఫ్డీ ఆర్డీ డిస్ట్రిబ్యూట్ చేసుకోండి హ్యాపీగా. మీకు లాంగ్ టర్మ్ మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు కూడా 7 వస్తుంది హ్యాపీగా. 7 ఓకే, 7 కూడా మీ అవసరాలు తీరుద్దంటే దట్స్ రైట్. 7 కూడా అవసరాలు తీరుద్దంటే అది రైటే కదా. ఇక ఇన్ఫ్లేషన్ రేట్ అవన్నీ సెకండరీ. కానీ నాకు 10 years టైం ఉంది, నాకు ఇప్పట్లో డబ్బులు అవసరం లేదంటే పెట్టుకోండి, కంటిన్యూ చేసుకోండి కదా. నెక్స్ట్ ఇయర్ అవసరం ఉంటే వెళ్ళిపోండి. బీగాన్ టెల్ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి మార్కెట్ రికవర్ వద్దే చెప్పలా. అట్లీస్ట్ నేను చెప్పలేను, అంత అనాలిసిస్ మనకు రావు. ఓకే డన్, కూల్. ఓటీటీ పచ్చడి, ఆవకాయ పచ్చడి, క్యారమ్స్ ఆడుకోండి, పిల్లలతో అరగంట ఆడుకోండి, ఓటీటీలో మూవీలు చూసుకోండి, తిరగండి హ్యాపీగా. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఏమైనా పెద్ద పెద్ద టెక్నికల్స్ ఏమన్నా చెప్తారేమో అనుకుని నేనేమి ఏం ప్రిపేర్ కాలేదే, మార్కెట్ గురించి ఈరోజు అనాలిసిస్ చేయలేదే, టక్కని పిలిచేసాను, రామప్రసాద్ గారు వస్తా అన్నారు, ఆయన ఏం అడుగుతారు, నేనేం చెప్పాలా అంటూ ఏదో కొంచెం టెన్షన్ ఉంది. కానీ మొత్తానికి ప్రశాంతంగా పిల్లలతో ఓటీటీలో సినిమా చూసి వేడి వేడి ఆవకాయలో నెయ్యి వేసుకుని హ్యాపీగా తింటే అయిపోయేదానికి ఎందుకు లైఫ్ కాంప్లికేట్ చేస్తున్నారు? రేపు అవసరం ఆ పైసలు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. పిలిచిన వెంటనే ఇవాళ మా స్టూడియోకి వచ్చి నా విష్ణు టాక్స్ కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి, మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలో అందరూ చెప్తుంటారు, అలా కాదు విష్ణు గారు, మార్కెట్ పడుతున్నప్పుడు కూడా ఏం చెయ్యాలో, ఎంత ప్రశాంతంగా ఉండాలో కూడా మనం విష్ణు టాక్స్ లో మాట్లాడుకుందామని చెప్పి అడిగిన వెంటనే హైలో ఉన్నప్పుడు ఎవరేం చెప్పాల్సిన అక్కర్లా. హైలో ఉన్నప్పుడు అసలు ఎవ్వరికి గైడెన్స్ అక్కర్లా, దూకేస్తారు. లో ఉన్నప్పుడు ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజ్లు, నేను క్లియర్ ఫిక్స్ అయిపోయినా, నా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. 2000+ ఫ్యామిలీస్ మన మీద డిపెండ్ అయి ఉన్నాయి, వాళ్ళకే సర్వీస్ ఇస్తూ కూర్చున్నా. వాళ్ళు ప్యానిక్ అవ్వకుండా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచో మెసేజ్లు, మా టీంకి నాకు 60 లక్షలు పెట్టా, 8 లక్షలు డౌన్ అయింది, 12 లక్షలు డౌన్ అయింది. ఎవరిని అడిగి పెట్టావు, ఎక్కడ పెట్టావు, ఎక్కడుంది టైం? మనకి హెల్ప్ చేయ ఉంటుంది. కానీ నన్ను నమ్మి నేను ఎవరి ఇన్వెస్ట్మెంట్లో నాకు కమిషన్ వస్తుందో వాళ్ళకి కదా సర్వీస్ ఇవ్వాల్సింది. అది పెరుగుతున్నప్పుడు మీరు మాట నా మాట ఎవరు వినరు, మాకు తెలుసు అంటారు. పడుతున్నప్పుడు తెలిసి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే ఇవాళ విష్ణు టాక్స్కి వచ్చి ఆడియన్స్కి, మీ క్లయింట్స్కి, మన ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి భరోసా ఇచ్చారు. ఎటువంటి ప్యానిక్ లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మార్కెట్ పడుతున్నా కూడా ఏసీ వేసుకొని అలా సోఫాలో కూర్చొని అలా ఓటీటీ చూస్తూ ఫ్యామిలీతో విలువైన సమయాన్ని గడపండి అంటూ కూడా చాలా మంచి విషయాలను నిజంగా టచ్ చేశారు. అంటే ఏదో పెద్ద టెక్నికల్గా ఇవాళ మాట్లాడదాం అనుకున్నాను కానీ, బట్ మీరు వచ్చాక ఆ టెక్నికాలిటీస్ అన్నీ, ఆ టెక్నికాలిటీస్, ఆ నంబర్స్ అవన్నీ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. బట్ మొత్తానికి చాలా సరదాగా మీరు మార్కెట్ ముందు తీసుకెళ్ళారు సార్. రైట్ అండి, థ్యాంక్స్.